తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి శకం నడుస్తూ ఉంది. ఆయన రాజకీయంగా చూస్తే యువకుడి కిందనే లెక్క. ఆయనకు ఆయనే చెప్పినట్లుగా మరో 20 ఏళ్ల పాటు దూకుడుగా రాజకీయం చేయగల సత్తా ఉన్నవారు. అదే సమయంలో ప్రత్యర్థుల ఎత్తులను ఎంతో చాకచక్యంగా వ్యూహాత్మకంగా తిప్పికొట్టగల సమర్థత ఆయన సొంతం. క్షేత్రస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వారు కావడం ఆయనకు సానుకూల అంశం. అంతేకాదు మంచి మాటకారి కావడం ఇంకో ప్లస్ పాయింట్ కూడా. ఇక దేనికైనా వెరువని తీరు, రాజకీయ జోరు రేవంత్ రెడ్డి ప్రత్యేకతలు. తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక పవర్ఫుల్ స్లోగాన్ వినిపించారు. ఆయన బక్క పలచగా ఉంటారు. ఈయన వల్ల ఏమవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ ఫిజిక్ కాదు, ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఎంతో పదుని తేరి ఉంటాయి. ఇక కేసీఆర్ వాక్చాతుర్యం, ప్రత్యర్థులను తనదైన శైలిలో చీల్చి చెండాడే తత్వం, ఇవన్నీ కూడా ఉద్యమ కాలంలో ఆయనకు కవచ కుండలాల మాదిరిగా పనిచేశాయి. అనంతర కాలంలో కూడా కేసీఆర్ మాట్లాడితే ప్రత్యర్థులకు సైలెన్స్ గతి అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉండేది. మీడియా ముందు మాట్లాడినా లేక పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినా కూడా కేసీఆర్ ప్రసంగాల ప్రవాహం ఒక రేంజ్ లో ఉండేది. ఆయన దాటికి ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉండేది. తెలంగాణ రాజకీయాల్లో ఎంతో మంది వక్తలు ఉన్నారు. కానీ కేసీఆర్ లా మాస్ పల్స్ పట్టుకుని ఉర్రూతలూగించిన వారు బహు తక్కువ. ఆ పట్లు, ఆ వాగ్దాటి మళ్ళీ రేవంత్ రెడ్డికే పూర్తిగా ఉందని ప్రత్యర్థులు సైతం అంగీకరించే విషయం. కేసీఆర్ మాట్లాడితే ఎలా అంతా నిలబడి వింటూ ఉండిపోతారో అలాగే రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా కట్టిపడేస్తుంది. అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరు వాగ్దాటిలో నిలిచి గెలిచేది అంటే అది ఎవరు చెప్పలేని విషయంగానే ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు ముఖాముఖి తారసపడినది లేదు. అసెంబ్లీలో అయితే అది సాగేది, కానీ అలా జరగడం లేదు. శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారు అనుకుంటే అది కూడా మిస్ అయింది. ఇక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సభలో గట్టిగా ప్రభుత్వ వాదనలు వినిపిస్తూ ఉంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు ధీటుగా ఎదుర్కొంటారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే బీఆర్ఎస్ లో హరీష్ రావు చాలా వరకు మాస్ పల్స్ ని పట్టుకుని మాట్లాడే వక్తగా ఉన్నారు. అందుకే ఆయనకు డిప్యూటీ లీడర్ హోదా లభించింది. అయితే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, అంతకు ముందు విపక్షంలోనూ ఉన్నారు. అలా రెండు వైపులా రాణించి వచ్చిన వారన్నమాట. దాంతో ఆయన తన వాక్చాతుర్యంతో సభలో దూసుకుపోతూ ఉంటే ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఏదేమైనా కూడా ఈసారి నీటి వివాదానికి సంబంధించి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య భారీ డైలాగ్ వార్ అసెంబ్లీ వేదికగా ఉంటుందని అంతా ఎదురు చూసిన వేళ అలా కాకుండా పోయింది అని అంటూ ఉన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని మ్యాచ్ చేసేవారు ఇప్పటికైతే తెలంగాణ రాజకీయాల్లో లేరా అంటే అలాగే అనిపిస్తుంది. కేసీఆర్ జోక్యం చేసుకుని సీన్లోకి రావడం లేదు. దాంతో విపక్షం కూడా తేలిపోతుంది అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.